మై డియర్ ఆఫీసర్స్, ఇప్పుడు మనం ఎన్నికలు రాజకీయ పార్టీలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చిద్దాం. ఎన్నికలు రాజకీయ పార్టీలు, మరి ఈ పాఠ్యాంశంలో మనం ప్రధానంగా నేర్చుకునేటటువంటి అంశాలు ఏంటివి సార్ అని అడిగినప్పుడు, ఎన్నికల యొక్క ఆవశ్యకత ఏంటి, ఎన్నికల యొక్క ఆవశ్యకత ఏంటి, అదేవిధంగా ఎన్నికలు రకాలు, అదేవిధంగా ఎన్నికల సంఘము, అదేవిధముగా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీలు రకాలు, అదేవిధముగా ఈవీఎం గురించి, నోటా గురించి, వీవీప్యాట్ గురించి, ఎన్నికల సంస్కరణల కమిటీల గురించి మనం చర్చించాలి. చూడనా, ఎన్నికలు రాజకీయ పార్టీలు అనేటటువంటి పాఠ్యాంశంలో అంతర్గత అంశాలు ఇవి ఉంటాయి. ఎన్నికల ఆవశ్యకత అసలు ఏంటి, ఎన్నికలు ఎందుకు ఉండాలి, ఎన్నికల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఉంటుంది. తర్వాత ఎన్నికలు రకాలకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం, ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ఆ తర్వాత ఈవీఎం మిషన్, అదేవిధంగా నోటా, అదేవిధంగా వీవీప్యాట్, అదేవిధంగా ఎన్నికల సంస్కరణల కమిటీల గురించి మనం మాట్లాడాలి. ఒక్కొక్క అంశాన్ని మాట్లాడుకుంటే ఈ పాఠ్యాంశం పూర్తవుతుంది. మన గ్రూప్ 2లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న ఇది. గతంలో పలుమార్లు జనరల్ స్టడీస్లో బిట్లు అడిగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం, ఏపీపీఎస్సిలో కానీ టీఎస్పీఎస్సిలో కానీ. మరి ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా ఎన్నికల ఆవశ్యకత, ఎన్నికల ఆవశ్యకత అనేటటువంటి పాఠ్యాంశాన్ని మనం చర్చిద్దాం. అసలు ఎందుకు ఎన్నికల అవసరం? మామూలుగా మీకు తెలుసు, ఎక్కడైతే ఎన్నికల ద్వారా వస్తుందో అలాంటి దేశాన్ని మనం ఏమంటాము అంటే ప్రజాస్వామ్యం అంటాము అని మనం గతంలోనే నేర్చుకున్నాం. ప్రవేశికలోనే నేర్చుకున్నాం, ప్రజాస్వామ్యం అన్న పదం దగ్గరే నేర్చుకున్నాం. సో ప్రభుత్వం ఎన్నికల ద్వారా వచ్చే వ్యవస్థను మనం ఏమనాలా? ప్రజాస్వామ్యము అనాలా. మరి ఆలోచన చేయండి, ప్రభుత్వం ఎన్నికల ద్వారా వస్తుంది, ప్రజాస్వామ్యం అంటున్నాం. మరి ఇలాంటి ప్రజాస్వామ్యాల్లో ఎన్నికలు చాలా కీలకము, ఎన్నికలు అనేవి చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. ఎన్నికలు చాలా కీలకం, ఎన్నికల అవసరం కూడా. భారతదేశంలో నిర్ణీత కాలానుగుణంగా ఎన్నికలు జరుగుతాయి, నిర్ణీత కాలానుగుణంగా. మరి భారతదేశంలో నిర్ణీత కాలం అంటే ఎంత? 5 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు, కేంద్ర ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు. అంటే 5 ఏళ్లకు ఒక్కసారి, అంటే ఆ నిర్ణీత కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఖచ్చితంగా ఉండాలి. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కావాలా? తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కావాలా? తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ అన్న కావాలా? తెలంగాణ ప్రజలకు ఇంకా మరేదైనా పార్టీ కావాలన్నా అనేటటువంటి నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, ఆంధ్ర ప్రజలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలన్నా, మరి ఆంధ్ర ప్రజలకు సిపిఎం నాయకులు రాఘవులు గారు కానీ నారాయణ గారు కానీ కావాలన్నా, ఎవరు కావాలి? బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి కావాలన్నా ఆంధ్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. అంటే
ప్రజాస్వామ్యంలో నాయకుడిని ఎంచుకునే స్వేచ్ఛ పౌరులకు ఉండాలి. అందుకోసం ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగితే ప్రజలు తమకు మేలు చేసేటటువంటి నాయకుడిని ఎంచుకుంటారు. అలా అని చెప్పి ఎన్నుకున్న నాయకులందరూ మేలు చేసేటోళ్ళని కాదు కాన్సెప్ట్. అది ఏదో నమ్మకంతోనే ఎన్నుకుంటారు. ఒక్కోసారి నమ్మకాలు బట్టబయలైపోతాయి, ఒక్కోసారి నమ్మకాలు ఒమ్మైపోతాయి, ఒక్కోసారి నమ్మకం అంటే మనం పెట్టుకున్న నమ్మకం కన్నా చాలా అద్భుతంగా పనిచేసిన ప్రభుత్వాలు కూడా ఈ ఇండియాలో ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వడానికన్నా ముందు వారి మీద ఉన్న నమ్మకం 50% అయితే వారు చేసిన పనులు 100%. నమ్మకానికి మించి పని చేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మకాన్ని బ్రేక్ త్రూ చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. స్వతహాగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూస్తున్నాం కళ్ళ ముందు. మరి మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకం. అసలు ఎన్నికల గురించి అరిస్టాటిల్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా మై డియర్ ఆఫీసర్స్? అరిస్టాటిల్ ఏమంటాడంటే, ప్రజాస్వామ్యంలో పౌరుడి యొక్క బాధ్యతారాహిత్యము, ప్రజాస్వామ్యంలో పౌరుడి యొక్క అజాగ్రత్త నియంత పాలన కన్నా ప్రమాదకరమైనది అంటాడు. నియంతృత్వ వ్యవస్థలో నియంత పాలన కన్నా చాలా ప్రమాదకరమైనది. ఎంత అద్భుతమైనటువంటి డైలాగ్ అండి. మరొకసారి చెప్పండి, ఏంటి డైలాగ్ ఏంటి? ప్రజాస్వామ్యములో పౌరుడి అజాగ్రత్త నియంతృత్వ పాలనలో నియంత పాలన కన్నా ప్రమాదకరమైనది. చూడనా, ప్రజాస్వామ్యంలో అట పౌరుడి అజాగ్రత్త అట నియంత పాలన కన్నా ప్రమాదకరమైనదట. అంటే పౌరుడు మౌనంగా ఉండకూడదు, పౌరుడు అజాగ్రత్తగా ఉండకూడదు, పౌరుడు ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. పౌరుడు ఎన్నికల పట్ల అవకాశాన్ని లేదా నాలెడ్జ్ని కలిగి ఉండాలి. పౌరుడు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. ప్రజాస్వామ్యం పట్ల ఉత్సుకతతో ఉండాలి పౌరుడు. అందుకని భారత రాజ్యాంగం 326వ ఆర్టికల్ ప్రకారం సార్వజనీన వయోజన ఓటు హక్కు సార్వజనీన వయోజన ఓటు హక్కును 326వ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగం మనందరికీ కల్పించింది. ఏంటండి సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటి? సింపుల్ థింగ్ నాన్న. ఓట్ ఫర్ ఆల్. ఓట్ ఫర్ ఆల్, అందరికీ ఓటు హక్కు. ఇందులో జాతి, మతము, కులము, లింగము వంటి వివక్షతలు లేకుండా, ఎలాంటి వివక్షతలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి, ఆడైనా మగైనా, ఐకులమైన తక్కువ కులమైన, లేదు పీడిత వర్గాలైనా, ఉచ్చ వర్గాలైనా, ధనికులైన పేదవారైనా, రాజకీయ నాయకులైనా, సామాన్యులైనా, ఏ మతం వాడైనా ఎవడైనా భారతదేశంలో ప్రతి ఒక్కరికి సార్వజనీన వయోజన ఓటు హక్కు ఇచ్చినాం. దాన్నే ఓట్ ఫర్ ఆల్ అంటున్నాం. ఆనాడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తున్న రోజు 1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువస్తున్నటువంటి రోజున అంబేద్కర్ గారు ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే, ప్రతి మనిషికి ఒక మనిషి ఈజ్ ఈక్వల్ టు, ఒక ఓటు ఈజ్ ఈక్వల్ టు ఒకే విలువ
అనే సూత్రాన్ని మేము పాటిస్తున్నాము అని అంటారు. ఎవరంటారు ఈ మాట? అంబేద్కర్ గారు అంటారు. ప్రతి మనిషికి ఒక ఓటు ఇచ్చాం, ఆ ఓటుకు ఒక విలువ ఇచ్చాం. అరే కొన్ని పనికిమాలిన దేశాలల్లా నలుగురు ఆడవాళ్ళ ఓటు ఈజ్ ఈక్వల్ టు ఒక మగవాడి ఓటుతో సమానం. 4 ఉమెన్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మెన్ ఓట్. గుర్తుపెట్టుకో. నలుగురు నాన్ లోకల్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు ఒక లోకల్ ఓటుతో సమానం. ఇంత దుర్మార్గం ప్రజాస్వామ్యం పేరిట చాలా దేశాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఇండియాలో ఈ కర్మ ఉందా నీకు? ఆడైనా మగైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, సిక్కు అయినా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎత్తుకున్నా, పొట్టిగున్నా, సౌత్ ఇండియన్ అయినా, నార్త్ ఇండియన్ అయినా, ఈస్టర్న్ ఇండియన్ అయినా, వాడెవ్వడైనా సరే 18 ఏళ్ళు దాటితే చాలు వాడికి మనం పౌరసత్వాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పేసి, వాడికి మనము ఓటు హక్కుని ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి గమనించాలి. పౌరసత్వం విషయంలో వివక్షతలు లేవు, ఇక్కడ ఓటు హక్కు విషయంలో కూడా వివక్షతలు లేవు అని 326వ ఆర్టికల్ చాలా సగర్వంగా చెప్తాము. ఈ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం. వాస్తవానికి ప్రారంభంలో ఓటు హక్కు 21 సంవత్సరాలుగా ఉండేది. కానీ 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా ఓటింగ్ వయస్సును, ఓటు వేసే అర్హత వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఏం చేశారంటే తగ్గించేశారు అని గమనించాలి. 21 సంవత్సరాలు ఉండే ఎన్నికల్లో పోటీ చేసేదానికి అవకాశం, కానీ దాన్ని 18 సంవత్సరాలకు మనం తగ్గించేశాం. కారణభూతమైనటువంటి రాజ్యాంగ సవరణ 61వ రాజ్యాంగ సవరణ సంవత్సరము 1988. ఆనాటి ప్రభుత్వం శ్రీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనేటటువంటి విషయాలు మీకు కనీస పరిజ్ఞానంలోకి, కనీస అవగాహనలోకి మీకు రావాలి. అదేవిధంగా మీరు ఆలోచన చేసినట్లయితే భారతదేశంలో ఎన్నికల ఆవశ్యకతను మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం నిలబడాలంటే, ప్రజాస్వామ్యం ముందుకు పోవాలంటే, ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వాలంటే ఎన్నికలు ఖచ్చితంగా ఉండాలి, ఎన్నికలు ఖచ్చితంగా పెట్టాలి. అందులో భాగంగా ఈ రకమైనటువంటి ఓటు హక్కును ప్రజలందరికీ మనం ఇచ్చేటటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టాం, దానికి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా అరిస్టాటిల్ గారు ఏమని చెప్పాం, పౌరుడి యొక్క అజాగ్రత్త నియంతృత్వ పాలనలో నియంత పాలన కన్నా, లేదా నియంతృత్వ రాజ్యంలో నియంత పాలన కన్నా ప్రమాదకరమైనది. గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాని యొక్క మౌనం కూడా అంతే, మేధావి యొక్క మౌనం కూడా అంతే, చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ పౌరులు కూడా అజాగ్రత్త వహిస్తే దుర్మార్గాలకి, కనికట్టు మాయలకు, పనికి మాలిన వాగ్దానాలకు, లేనిపోని డాంబికాలకు పోతే పౌరుడు అజాగ్రత్తగా ప్రభుత్వాన్ని ఎంచుకుంటే తర్వాత పౌరులు బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశంలో ఎన్నికల ఆవశ్యకత అనేటటువంటి టాపిక్. ఇప్పుడు మనం ఎన్నికలు రకాల గురించి మనం మాట్లాడాలి. ఎన్నికలు రకాలు చూడనా, మనకు ప్రధానంగా ఎన్నికలు, మొదటిది సాధారణ ఎన్నిక, రెండవది మధ్యంతర ఎన్నిక, మూడవది ఉప ఎన్నిక. చూడనా, ఇవన్నీ కూడాను ఎన్నికలు రకాలు. మొదటిది ఏంటిది నాన్న? సాధారణ ఎన్నిక, మధ్యంతర ఎన్నిక, ఉప ఎన్నిక. మరి సాధారణ ఎన్నిక అంటే ఏంటి? వాట్ ఈజ్ జనరల్ ఎలక్షన్?
సాధారణ ఎన్నిక అంటే ఏంటి ఆలోచన చేయండి. సాధారణ ఎన్నిక అంటే ఏంటంటే నాన్న, సాధారణ ఎన్నిక అంటే ఏంటంటే నిర్ణీత కాలానుగుణంగా జరిగేటటువంటి ఎన్నికలను మనం ఏమనాలి అంటే సాధారణ ఎన్నికలు అనాలి. టంచనుగా టైంకి జరిగే ఎన్నికలు, 5 ఏళ్లకు ఒక్కసారి క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు, అమెరికాలో అయితే 4 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికలను మనం సాధారణ ఎన్నికలు అంటాం. టైం టు టైం ఎలక్షన్స్, కాలానుగుణంగా నిర్ణీత కాలానుగుణంగా జరిగేటటువంటి ఎన్నికలను మనం ఏమనాలి అంటే కనుక సాధారణ ఎన్నికలు అనాలి, జనరల్ ఎలక్షన్స్ అనాలి. ఇవి భారతదేశంలో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. ఫర్ ఎవ్రీ 5 years we have general elections in India. అదే విధముగా మధ్యంతర ఎన్నికలు. ఏ ఎన్నికలు నానా? మధ్యంతర ఎన్నికలు అంటే ఏంటంటే నాన్న, నిర్ణీత కాలానికి ముందే జరిగే పూర్తి స్థాయి ఎన్నికలను మనం ఏమనాలి అంటే మధ్యంతర ఎన్నికలు అనాలి. ఏమనాలనా? మధ్యంతర ఎన్నికలు అనాలి. ఆలోచన చేయండి. మధ్యంతర ఎన్నికలు అంటే ఏం చెప్తున్నాం? నిర్ణీత కాల అవధికి ముందే పూర్తి స్థాయిలో జరిగే ఎన్నికలు. ఎగ్జాంపుల్ చెప్తా ఇను చిట్టి. 2014లో తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. అవునా? ఆలోచన చేయి. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. 2019 వరకు వారు ప్రభుత్వంలో ఉండవచ్చు. కానీ 2018లోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. అంటే ఇప్పుడు 2018లో అంటే నిర్ణీత కాలానికి ముందే జరిగిన ఈ పూర్తి స్థాయి ఎన్నికలను ఇప్పుడు మనం ఏమనాలి? మధ్యంతర ఎన్నికలు. తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు, అవి సాధారణ ఎన్నికలు కావు. మీరు చూడండి, 2014లో నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు జరిగినవి సాధారణ ఎన్నికలు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2019లో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది, సాధారణ ఎన్నికలు. అంటే ఇలా టంచనుగా టైం ప్రకారం 5 ఏళ్లకు ఒక్కసారి జరిగితే, 5 ఏళ్లకు ఒక్కసారి పూర్తి ఎన్నికలు జరిగితే దాన్ని సాధారణ ఎన్నిక అంటాం. 5 ఏళ్ల కన్నా ముందే, నిర్ణీత కాలానికన్నా ముందే జరిగే పూర్తి స్థాయి ఎన్నికలను మనము మధ్యంతర ఎన్నికలు అంటాము. అదేవిధంగా 3వ ఎన్నికల రకం ఉప ఎన్నిక. ఉప ఎన్నిక అంటే ఏంది నాన్న? ఉప ఎన్నిక ఒకటి లేదా కొన్ని స్థానాలలో ఖాళీ ఏర్పడడం వలన జరిగే ఎన్నికలను మనం ఏమనాలి అంటే ఉప ఎన్నిక అనాలి. మీరు మొన్న చూసినారు, ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో లోక్సభ ఎంపీ ఎన్నిక జరిగింది. ఇది ఏ ఎన్నిక? సాధారణ ఎన్నిక, ఉప ఎన్నిక? చెప్పండి. మధ్యంతర ఎన్నిక. ఏ ఎన్నిక ఇది? ఉప ఎన్నిక అవుతుంది. తెలంగాణలో నాగార్జున సాగర్లో జరిగినది ఏ ఎన్నిక? ఉప ఎన్నిక. దుబ్బాక నియోజకవర్గంలో జరిగింది ఏ ఎన్నిక? ఉప ఎన్నిక. ఈటెల రాజేందర్ గారి రాజీనామాతో హుజూరాబాదులో జరిగే ఎన్నిక ఏ ఎన్నిక? ఉప ఎన్నిక. ఇలా ఒకటి లేదా కొన్ని స్థానాలలో ఖాళీలు ఏర్పడితే జరిగే ఎన్నికను మనం ఉప ఎన్నిక అంటాం. టైం కన్నా ముందే టోటల్గా జరిగే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు అంటాం. టైం టు టైం జరిగే పూర్తి ఎన్నికలను మనము సాధారణ ఎన్నికలు అంటాం. అంటే నిర్ణీత కాలంలో టైం టు టైంగా నిర్ణీత కాలంలో ఎన్నికలు జరిగితే సాధారణ ఎన్నికలు, నిర్ణీత సమయానికన్నా అంటే గడువు కన్నా ముందే పూర్తి స్థాయి ఎన్నికలు జరిగితే దాన్ని మధ్యంతర ఎన్నికలు. ఒకటో లేదా కొన్ని స్థానాలకు మరి ఖాళీ ఏర్పడడం వల్ల జరిగే ఎన్నికలను మనం ఏమంటాము అంటే
ఉప ఎన్నికలు అంటాం. మరి ఇవన్నీ కాకుండా కొత్తగా మనకు ఇంకొక ఎన్నికల పదం వినపడుతుంది, జమిలీ ఎన్నికలట. ఏ ఎన్నికలట? జమిలీ ఎన్నికలు. ఈ మధ్య వార్తా పేపర్లలో ఈ పదం ఎక్కువగా వినపడుతుంది నాన్న, జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే ఏంటంటే నాన్న, ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు జరగాలి అని కోరుకోవడాన్ని మనం జమిలీ ఎన్నికలు అంటాం. ఏకకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకోవడాన్ని మనం ఏమంటాం నాన్న? జమిలీ ఎన్నికలు, గంపగుత్తా ఎన్నికలు, గుండుగుత్తా ఎన్నికలు, ఏకబిగి ఎన్నికలు, ఏకదమ్ము ఎన్నికలు, ఒకేసారి ఎన్నికలు, రకరకాల పేర్లు. ఎమ్మెల్యేకి ఓటేస్తాం, ఎంపీకి కూడా ఓటేస్తాం. తెలంగాణలో చూడండి, 2018లో మనం ఎమ్మెల్యేకి ఓటేస్తే మళ్ళీ 2019లో ఎంపీకి ఓటేసినాం, అవునా? మళ్ళీ ఇప్పుడు వీళ్ళని చూడండి, ఎవరు? మన వెస్ట్ బెంగాల్ వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళని చూడండి. పశ్చిమ బెంగాల్ వాళ్ళని మీరు చూస్తే 2019లోనేమో లోక్సభ ఎంపీలకు ఓటేసినారు. ఇప్పుడు రీసెంట్గా 2021లో ఎమ్మెల్యేలకు ఓటింగ్ జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో విధానసభ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, లోక్సభ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి. తెలంగాణలో విధానసభ సభ్యుల ఎన్నిక ఒకసారి జరుగుతుంది, అదేవిధంగా లోక్సభ ఎంపీల ఎన్నిక ఒకసారి జరుగుతుంది. ఆంధ్ర లాంటి కొన్ని స్టేట్లలోనే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. ఇలా దేశమంతా అటు రాష్ట్ర శాసనసభలకు, ఇటు దేశ లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు, దేశ లోక్సభలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీకి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏకదమ్మున ఒకేసారి జరగాలి ఎన్నికలు అని కోరుకోవడాన్ని మనం ఏమంటాం? జమిలీ ఎన్నికలు అంటాం. ఎమ్మెల్యే ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎంపీ ఎన్నిక వరకు ఒకేసారి జరగాలి. అద్భుతంగా ఉంటుంది. ఎన్నికల ఖర్చు కలిసి వస్తుంది, పైసల ఆదాయం చాలా మిగులుతుంది, టైం తక్కువ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, ఒక్క ఓటర్ లోపల పోతే అటు పోయి ఎమ్మెల్యేకి ఓటేస్తాడు, ఇటు పోయి ఎంపీకి ఓటేస్తాడు. ఖర్చు కూడా చాలా కలిసి వస్తుంది. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత మంచి ప్రక్రియ అండి ఇది. దీనికోసారి ఎన్నికలు పెట్టి, దానికోసారి ఎన్నికలు పెట్టి, దీనికి పోలింగ్ బూత్లు, దానికి పోలింగ్ బూత్లు, దీనికి అధికారులు, దానికి అధికారులు, దీనికి భద్రత, దానికి భద్రత, దీనికి డ్యూటీలు, దానికి డ్యూటీలు, దీనికి అలవెన్సులు, ఏందండి బాధ అంతా? ఏకదమ్న ఒకేసారి పెడితే కాదా? అగో ఆ కాన్సెప్టే జమిలీ ఎన్నికలు. తెలివిగల్ల వాడెవడైనా, చదువుకున్న వాడెవడైనా, ఆర్థిక వ్యవస్థ మీద సోయున్నవాడెవడైనా జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తాడే తప్ప జమిలీ ఎన్నికలకు దూరం పోడు. మరి జమిలీ ఎన్నికలు మరి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు, కొంచెం టైం అయితే పట్టేటట్టుంది. కానీ ఏదో ఒక రోజు దీన్ని సాధించి తీరుతా అంటుంటాడు నరేంద్ర మోడీ గారు. అది జమిలీ ఎన్నికలు. చెప్పండి నాన్న, ఎన్నికలు ప్రధానంగా ఎన్ని రకాలు? 3 రకాలు. సాధారణ ఎన్నికలు కాలానుగుణంగా జరిగేవి, మధ్యంతర ఎన్నికలు గడువు ముగియక ముందే జరిగే పూర్తి ఎన్నికలు, ఉప ఎన్నిక ఖాళీలు ఏర్పడితే జరిగే ఎన్నిక, మధ్యంతర ఎన్నిక టైం కన్నా ముందే జరిగే ఎన్నిక, టైం టు టైం జరిగే ఎన్నిక, సాధారణ ఎన్నిక. ఎన్నికలు ఎన్ని రకాలు? 3 రకాలు. మరి ఈ 3 రకాలు కనిపించే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనబడిన ఆ 4వ ఎన్నికల రకమే జమిలీ ఎన్నికలు. ఆ జమిలీ ఎన్నికలు ఏంటంటే నాన్న, ఏకదమ్మున ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎన్నిక ఒకేసారి జరగాలి అని చెప్పే ఎన్నికల విధానాన్ని మనం ఏమంటాం? జమిలీ ఎన్నికల విధానం. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి కేరళ వరకు మొత్తం 28 రాష్ట్రాల్లో, మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగేటటువంటి గొప్ప వ్యవస్థను మనం ఏమనాలి అంటే జమిలీ ఎన్నికలు అంటాం. ఇది ఎన్నికలు రకాలు. ఇప్పుడు మనం ఎన్నికల సంఘాలు, రకాలు, వీటి గురించి మనం మాట్లాడదాం.
ఎన్నికల సంఘాలు రకాల గురించి మనం మాట్లాడినట్లయితే భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు 329 వరకు ఈ ఎన్నికల సంఘాలు రకాల గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం యొక్క ప్రస్తావన ఉన్నది. ఇందులో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రస్తావన కలదు. మరి ఈ 324 నుంచి 329 ఆర్టికల్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఎన్నికల సంఘం గురించి ఏ అంశాలు చెప్తా ఉన్నాయి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మొదటిసారిగా మనం ఇందులో ఏం నేర్చుకోవాలి అంటే ఎన్నికల సంఘము నిర్మాణము. ఇక్కడ చూడండి నాన్న, ఎన్నికల సంఘము నిర్మాణము భారత రాజ్యాంగంలోని 324 క్లాస్ 2 ప్రకారం మన కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల అధికారి అదేవిధంగా రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు, ఇతర ఎన్నికల అధికారులు ఉంటారు. వాస్తవానికి మీరు ఆలోచన చేయండి, ఎన్నికల సంఘం నిర్మాణం చూస్తూ ఉన్నాం. మరి ఎన్నికల సంఘం నిర్మాణం గురించి 324 ఉప ప్రకరణ 2 324 క్లాస్ 2 చెప్తా ఉంది. అదేం చెప్తుందా అంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుంది బిడ్డ, ఒకటి ఉంటుంది అమ్మ. ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఉంటాడు. అదేవిధంగా రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర ఎన్నికల అధికారులు ఉంటారు. వారు ఒకరా, వారు ఇద్దరా, వారు ముగ్గురా, వారు 11 మందా, ఇట్ డిపెండ్స్ ఆన్ రాష్ట్రపతి డిసిషన్. అది రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఉంటుంది. మరి ఈ రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు అన్నటువంటి ఈ నియమాన్ని మార్చకపోవుట అనగా నియంత్రించు అధికారం ఎవరికి ఉంటుంది అంటే కనుక పార్లమెంటుకు ఉంటుంది మై డియర్ ఆఫీసర్స్. అంటే రాష్ట్రపతికే ఆ నెంబర్ డిసైడ్ చేసే అధికారం ఉందన్నాం కదా. ఏది ఒక ప్రధాన అధికారి సమ్ ఎక్స్ అనేటటువంటి సభ్యుల సంఖ్య. ఈ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. ఇలా రాష్ట్రపతి నిర్ణయించవచ్చు అని మనం చెప్తున్నాం కదా. ఈ నియమాన్ని పార్లమెంటు సవరించగలుగుతుంది. రేపొద్దున రాష్ట్రపతి దగ్గర నుంచి అధికారం తీసేసి పార్లమెంట్కి ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వచ్చు, లేదా రాష్ట్రపతి వద్దనే ఉంచవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. దీని మీద అంతిమ నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుంది అంటే కనుక మరి మనం ఆలోచన చేసినట్లుగా పార్లమెంటుకు ఉంటుంది అని గమనించాలి. ఓకేనా? అంటే ఇక్కడ మీరు గమనించాలి నాన్న, రేపొద్దున మిమ్మల్ని బిట్ అడుగుతాడు, కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. పూర్తి నియంత్రణ ఎవరు కలిగి ఉంటారు? పార్లమెంటు నియంత్రణ కలిగి ఉంటుంది. అదే విధముగా మనం ఆలోచన చేసినట్లయితే భారతదేశంలో ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘమే కాకుండా ప్రాంతీయ ఎన్నికల కమిషన్ కూడా ఉండొచ్చు. రీజనల్ ఎలక్షన్ కమిషన్ అంటాం. ఈ రీజనల్ ఎలక్షన్ కమిషనర్ ఉండొచ్చు అని చెప్పేసి రాష్ట్రపతి నిర్ణయించవచ్చు. ఎవరు నిర్ణయించవచ్చు నాన్న? రాష్ట్రపతి నిర్ణయించవచ్చు. మరి మీరు ఆలోచన చేయాలి, భారతదేశంలో ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తారీఖున ఢిల్లీ కేంద్రంగా
నిర్వచన సదన్ అనేటటువంటి బిల్డింగులో ఎన్నికల సంఘం ప్రారంభమైంది. చూడండి అన్న, 1950 జనవరి 25 ఢిల్లీ నిర్వచన సదన్. సో ఎన్నికల ప్రధాన కార్యాలయం యొక్క పేరేంటి అని అడుగుతాడు, నిర్వచన సదన్. ఎక్కడుంది అని అడుగుతాడు, ఢిల్లీ. ఎన్నికల సంఘం ఎప్పుడు ప్రారంభమైంది, కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25. అందుకే ఆనాడు జాతీయ ఓటర్ల దినోత్సవం చేస్తూ ఉన్నాం. జాతీయ ఓటర్ల దినోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ దినోత్సవాన్ని 2011 నుండి మనం జరుపుతున్నాం. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతున్నాం. మరి మీరు ఆలోచన చేయాలి, 1950 జనవరి 25వ తారీఖున భారత రాజ్యాంగ అమలుకు ఒక్కరోజు ముందు ఈ ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల సంఘంలో నిర్మాణం ఏ విధంగా ఉండేదంటే నాన్న, కేవలం ఒకే ఒక్క ఎన్నికల అధికారి ఉండేవాడు. ఒకే ఒక్క ఎన్నికల అధికారి ఉండేవాడు. ఏక్ నిరంజన్ లాగా ఒకే ఒక్క ఎన్నికల అధికారి ఉండేవాడు కేంద్ర ఎన్నికల సంఘంలో. ఓన్లీ వన్. 1989లో అక్టోబర్ 15వ తారీఖున నాటి ప్రభుత్వం ఏం చేసిందంటే 1+2 = 3గా నిర్మాణాన్ని మార్చివేసింది. అంటే ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఇతర ఎన్నికల అధికారులు, మొత్తంగా 3 అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది 1989లో. దాని తర్వాత 1990లో 1990లో లేదు ఒకే ఒక్క ఎన్నికల అధికారి సరిపోతాడు, జీతాలు దండగండి, ఎందుకు అవసరం ఆ పనికిమాలిన పంచాయతీ అని చెప్పి తీసేసి మరి ఒకే ఒక్క ఎన్నికల అధికారిని పెట్టారు. ఆ తరువాత 1993లో మన పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత తెలుగు బిడ్డ, తెలంగాణ గొప్ప మేధావి పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత తిరిగి 1+2 = 3 నిర్మాణం చేశారు. నేటికి ఇది కొనసాగుతూ ఉంది. చూడండి ఇక్కడ, నేటికి ఇది కొనసాగుతూ ఉంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రారంభంలో కేవలం ఒకే ఒక్క ఎన్నికల అధికారి ఉండేవాడు. ఆ తరువాత 1989లో దీన్ని 3 కూడినటువంటి సభ్యుల సంఘంగా మార్చినాం. దాని తర్వాత 1990 తిరిగి 1గా మార్చిరు. అదేవిధంగా 93లో తిరిగి 3గా మార్చిరు. అంటే మనం గమనించాల్సింది 1950 నుండి మీరు ఇక్కడ చూడవచ్చు, 1950 నుండి 1989 వరకు ఏక సంఘం. ఆ తర్వాత 1989 నుంచి 90 వరకు త్రిసభ్య కమిటీ, త్రిసభ్య సంఘం. ఆ తర్వాత 1990 నుండి 1993 వరకు మళ్ళీ ఏకసభ్య సంఘం. 1993 నుండి నేటి వరకు కూడా త్రిసభ్య సంఘంగానే కొనసాగుతుంది. అంటే ప్రస్తుత ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం 1+2 = 3. ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఇతర ఎన్నికల అధికారులు, మొత్తంగా ఎంతమంది నాన్న? 3. వాస్తవానికి ఇది నీ మైండ్లో పెట్టుకోవాలి ఆఫీసర్, నీ మైండ్లో పెట్టుకోవాలి. వాస్తవానికి ఈ 3 యొక్క అధికార విధుల్లో ఏమాత్రం తేడా లేదు, హోదాల విషయంలో ఏమాత్రం తేడా లేదు. గమనించాలి, జీతభత్యాల విషయంలో మిగతా ఏ విషయాల్లో కూడా తేడా లేదు. కేవలం జస్ట్ 3లో ఒక ముఠా మేస్త్రి లెక్క ఆయన ఉంటాడు తప్ప, ప్రధాన ఎన్నికల అధికారి ఉంటాడు తప్ప, ఎక్కడ కూడాను దానివల్ల వచ్చే పెద్ద నష్టం అయితే ఏం లేదని మనం ఆలోచన చేయాలి. అధికార విధుల్లో కానీ చేయాల్సినటువంటి బాధ్యతల్లో కానీ ఏమాత్రం తేడా లేదు. అది నిర్మాణానికి సంబంధించింది. ఇకపోతే ఎన్నికల అధికారులుగా నియమించబడాలంటే అర్హతలు ఏముండాలి అంటే నిర్వచించబడలేదు, రాజ్యాంగంలో నిర్వచించలేదు, చెప్పలేదండి. ఏ అర్హతలు ఉండోడు మరి ఎన్నికల అధికారి అవుతాడు, ఏ అర్హతలు ఉండాలి అనేది చెప్పలే, నిర్వచించలేదు. మనం ఆలోచన చేస్తే నిర్వచించలేదు, అది అర్హతలు. అదేవిధంగా
నియామకము ఎవరు నియమిస్తారు అంటే ఎన్నికల అధికారులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి. మరి పదవీ కాలం ఎంత? 6 సంవత్సరములు లేదా 65 సంవత్సరములు. ఏది ముందు అయితే అది. ఏది ముందు అయితే అది. ఎన్నికల ప్రధాన అధికారి ఎల్లయ్య అనుకుందాం. ఈ ఎల్లయ్య అనేటటువంటి వ్యక్తికి 65 సంవత్సరాలు ముందొస్తాయా? ఆ వ్యక్తి పదవిలోకి వచ్చి 6 సంవత్సరాల కాలం ముందొస్తుందా? ఏది ముందుగా వస్తే అది. ఉదాహరణకు 52వ ఏట ప్రధాన ఎన్నికల అధికారి అయ్యాడు అనుకోండి, 58 సంవత్సరాలు వచ్చేంత వరకు పనిచేస్తాడు. లేదు 63 సంవత్సరాలకు ఎన్నికల అధికారి అయ్యాడు అనుకోండి, కేవలం 2 ఏళ్ళే పనిచేస్తాడు. ఎందుకంటే ఈ లోపు 65 వచ్చేస్తాయి. 6 సంవత్సరాలు ముందొస్తే 6, ఆ వ్యక్తికి వయస్సు 65 ఏండ్లు ముందొస్తే 65 ఏండ్లు. ఏదైతే అది డిపెండ్స్ ఆన్ ఆ వ్యక్తి యొక్క వయస్సు. ఆ వ్యక్తి యొక్క వయస్సును బట్టి ఆ వ్యక్తి యొక్క పదవీ కాలం డిసైడ్ అవుతుంది. అదే విధముగా ఇక్కడ ఆలోచన చేయాలి. జీతభత్యాలు, జీతము, ఎన్నికల అధికారుల యొక్క జీతము పార్లమెంటు నిర్ణయిస్తుంది. పార్లమెంటు నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, వీళ్ళకి సుప్రీం న్యాయమూర్తుల జీతం సమానంగా వస్తుంది. సుప్రీం న్యాయమూర్తుల జీతం అందుతుంది వీరికి. అంటే దాదాపు 2,50,000 రూపాయలు పర్ 1 మంత్కి వీళ్ళు పొందుతారు అని మనం గమనించాలి. 2,50,000 రూపాయలు నెలకు వీళ్ళు పొందుతారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జీతం 2,80,000, ఇతర న్యాయమూర్తి జీతం 2,50,000. 2,50,000 అంటే సుప్రీం న్యాయమూర్తుల జీతాన్ని పొందుతారు. మరి ఆ జీతం పొందుతారని చెప్పాల్సిన బాధ్యత కూడా ఎవరిది? పార్లమెంటుదే. అది జీతానికి సంబంధించినటువంటిది అంశం. అదేవిధంగా తొలగింపు గురించి భారత రాజ్యాంగంలో 324 క్లాస్ 5 చెప్తా ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. తొలగింపు ఎలా తొలగిస్తారంటే నాన్న, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ప్రధాన ఎన్నికల అధికారిని సుప్రీం న్యాయమూర్తులను తొలగించినట్లుగా తొలగించాలి. ప్రధాన ఎన్నికల అధికారిని సుప్రీం న్యాయమూర్తుల వలె తొలగించాలి. అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి తొలగించబడాలి. 2/3 మెజారిటీతో బిల్లు ఆమోదమై తొలగించబడాలి. లోక్సభలో బిల్ పెట్టాలి, రాజ్యసభలో బిల్ పెట్టాలి. 2/3 వంతు మెజారిటీతో ఆ బిల్లులు ఆమోదమైతే అప్పుడు సుప్రీం న్యాయమూర్తి తొలగించబడతాడు. అదే పద్ధతి ప్రధాన ఎన్నికల అధికారికి కూడా ఉంటుంది. సార్, మరి ఇతర ఎన్నికల అధికారులకు వారికి ఎలా ఉంటుంది? ఇతర ఎన్నికల అధికారులకు ఏ రకమైనటువంటి తొలగింపు ఉంటుంది? సార్, వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే నాన్న, ప్రధాన ఎన్నికల అధికారి సలహా మేరకు, ప్రధాన ఎన్నికల అధికారి సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాల ఆధారంగా రాష్ట్రపతి తొలగిస్తారు. ఏ పతి తొలగిస్తారు నాన్న? రాష్ట్రపతి. ఆలోచన చేయండి, మీరు కూడా ఆలోచన చేయండి మై డియర్ ఆఫీసర్స్, ఆలోచన చేయండి. ప్రధాన ఎన్నికల అధికారినేమో పార్లమెంట్ తొలగిస్తుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టి తొలగించాలి. అదే ఇతర ఎన్నికల అధికారులనైతేనేమో అసమర్థత, అవినీతి అనే కారణాల ఆధారంగా ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని రాష్ట్రపతి వాళ్ళను తొలగిస్తారు. అంటే 1+2 = 3 కదా నిర్మాణం. ఈ ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టు. అదే ఈ ఇద్దరిని తొలగించాలంటే ఈ ప్రధాన ఎన్నికల అధికారి చెప్పాలి. అసమర్థత, అవినీతి అనే కారణాల ఆధారంగా నేరుగా రాష్ట్రపతి తొలగిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది
ఎన్నికల అధికారుల యొక్క తొలగింపు ప్రక్రియ. అవునా, మనం ఆలోచన చేయాలి. మరొకసారి చూడండి. ఎస్, ఎన్నికల సంఘం 324 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. నిర్మాణము: ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఇతర ఎన్నికల అధికారులు ఇప్పుడు ఉన్నారు. కానీ ప్రారంభంలో కేవలం ఒకే ఒక్క సభ్యుడిగా ఉన్నాడు, ఒకే ఒక్క ఎన్నికల అధికారి. తర్వాత 1989లో 3 మారింది, 90లో తిరిగి 1 అయింది, 93లో తిరిగి 3 అయింది. 93లో పివి నరసింహారావు గారు 3 దగ్గర చేసిన దగ్గర నుంచి, అంటే 1+2 = 3 దగ్గర చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా ఇదే నిర్మాణం కొనసాగుతూ ఉంది అనే విషయాన్ని గమనించాలి. మరి అర్హతలు ప్రత్యేకంగా నిర్వచించబడలే. నియామకం రాష్ట్రపతి, పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. జీతం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. యాజ్ యూజువల్గా సుప్రీం న్యాయమూర్తుల జీతం వస్తుంది. తొలగింపు: ప్రధాన ఎన్నికల అధికారిని అయితే పార్లమెంట్ తొలగిస్తుంది. ఇతర ఎన్నికల అధికారులను అయితే ప్రధాన ఎన్నికల అధికారి యొక్క సలహా ఆధారంగా రాష్ట్రపతి గారు అవినీతి మరియు అసమర్థత కారణాల వల్ల తొలగిస్తారు అని మనం గమనించాలి. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నికల సంఘం యొక్క అధికార విధులు ఏంటివి అని ఆలోచన చేయాలి. వీరికి ప్రధానంగా పరిపాలనా అధికారాలు, సలహా అధికారాలు, అర్ధ న్యాయాధికారాలు ఉంటాయి. ఎంత గొప్ప అంశం అండి. ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఈ ఎన్నికల సంఘం యొక్క అధికార మరి విధులు తీసుకున్నట్లయితే 3 రకాల విధులు ఉంటాయట. పరిపాలనా అధికారాలు అంటే ఏంది? ఓటర్ల జాబితా తయారు చేయటము, నోటిఫికేషన్ ఇవ్వటము, అవునా, నామినేషన్లు తీసుకోవడము, వాటిని పరిశీలించడము, ఎన్నికలను నిర్వహించడము, ఫలితాలు విడుదల చేయడము, ఇలాంటి పరిపాలనా విధులు ఉంటాయి ఎన్నికల సంఘానికి. ఓటర్ లిస్ట్ తయారు చేయాలా, ఎన్నికల డేట్స్ ఇవ్వాలా, అభ్యర్థులకు సింబల్ ఇవ్వాలా, బ్యాలెట్ పత్రాలను ముద్రించాలా, ఈవీఎం మిషన్లను తరలించారా, స్టాఫ్ను రెడీ చేసుకోవాలన్నా, ఎన్నికలను సజావుగా పెట్టాలన్నా, మళ్ళా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా చేయాలన్నా, ఫలితాలు ప్రకటించి అభ్యర్థులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలన్నా, ఈ బాధ్యతలన్నీ పరిపాలనా అధికారాలు. మరి సలహా అధికారాలు ఏంటి అంటే కనుక అనర్హతలకు సంబంధించి, సభ్యుల యొక్క అనర్హతలకు సంబంధించినటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు అటువైపున రాష్ట్రపతికి ఇటువైపున గవర్నర్కి సలహాలు ఇచ్చేటటువంటి అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే కనుక ఎన్నికల సంఘానికి ఉంటుంది. అదేవిధంగా అర్ధ న్యాయ అధికారాలు, క్వాజీ జుడిషియల్ పవర్స్ అంటాం. పూర్తి న్యాయాధికారాలు కాదండి, క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు. అంటే ఉదాహరణకు ఒక పార్టీ గుర్తుకి సంబంధించి ఇరువురి మధ్య పంచాయతీ వచ్చిందనుకోండి. వాస్తవానికి ఇక్కడ మీరు ఆలోచన చేసినప్పుడు ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయిన తర్వాత అర్థమయ్యే ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు చాలామందికి అది నచ్చలేదు. సరే, విపరీతమైనటువంటి పార్టీని కాపాడుకోవడమా, లేకపోతే వెన్నుపోట్ల, లేకపోతే ఇంకో పోట్ల, ఏంది 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 అనేది మనకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీలో చీలిక వచ్చింది. చీలిక వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి పార్టీ చెందుతుందా, టీడీపీ చంద్రబాబు నాయుడుకి చెందుతుందా అనేటటువంటి పెద్ద టాస్క్ అయితే నడిచింది. లాస్ట్కి ఎన్నికల సంఘం ఏం చేసిందంటే తన న్యాయాధికారాల్లో భాగంగా పార్టీ గుర్తు సైకిల్ కానీ పార్టీ ఒరిజినల్ కానీ చంద్రబాబు నాయుడు వర్గానికే చెందుతుంది అని చెప్పడం జరిగింది. తమిళనాడులో కూడా మొన్న మధ్య ఇదే పంచాయతీ మనం చూసినాం. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ 2 ఆకుల గుర్తు ఏదైతే ఉందో ఆ 2 ఆకుల గుర్తు ఎవరికి రావాలి అనే పెద్ద ఫైటింగ్ జరిగింది. అన్నాడీఎంకే గుర్తు అటువైపున పన్నీరు సెల్వము మరియు పళనిస్వామి గ్రూపుకు రావాలా,
లేదు ఇటువైపున శశికళ బ్యాచ్కి రావాలా, ఎవరికి రావాలి గుర్తు అంటే ఎన్నికల సంఘం పన్నీరు సెల్వం ఈ పళనిస్వామి బ్యాచ్కే ఆ గుర్తు వస్తుంది, అదే నిజమైన అన్నా డిఎంకే అని గుర్తించింది. అంటే మీరు ఆలోచన చేయండి మై డియర్ ఆఫీసర్స్. ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నికల రాజకీయ పార్టీలకు మధ్య వచ్చే వైరుధ్యాలు కానీ, పార్టీ గుర్తుల కోసం వచ్చే వైరుధ్యాలు కానీ, పార్టీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి వచ్చే వైరుధ్యాలు కానీ తనకు తానే న్యాయాధికారాల్లో భాగంగా పరిష్కరించుకుంటుంది ఎన్నికల సంఘం. అంటే ఎన్నికల సంఘం పరిపాలనా విధులు చేస్తూ ఉంది, సలహాపూర్వమైనటువంటి అధికారాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే కనుక అర్ధ న్యాయాధికారాలు కూడా చేస్తుంది. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. మరి ఇలాంటి ఎన్నికల సంఘంలో మనం ఆలోచన చేసినట్లయితే తొలి ఎన్నికల కమిషనర్గా మనకు సుకుమార్ సేన్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం 24వ ఎన్నికల అధికారిగా మనకు సుశీల్ చంద్ర గారు ఉన్నారు. రీసెంట్గా మారాడండి ప్రజెంట్ ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర. అదే గనక ఇక్కడ తీసుకుంటే మొదటి వ్యక్తి సుకుమార్ సేన్ అనేటటువంటి వ్యక్తి. మరి ఈ రోజు వరకు ఎన్నికల అధికారులో ఎక్కువ కాలం పనిచేసింది, ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఎన్నికల అధికారి ఎవరయ్యా అంటే కనుక కేవీకే సుందరం గారు. 1958 నుండి 1967 వరకు పనిచేసిరు ఈ పెద్ద మనిషి సుందరం గారు. మరి తక్కువ కాలం పనిచేసింది నాగేంద్ర సింగ్ గారు. కేవలం 10వ నెల 1972 నుండి 2వ నెల 1973 వరకే పనిచేశారు. చాలా తక్కువ కాలం పనిచేసినారు, పూర్తి సంవత్సరం కూడా కాదు నాగేంద్ర సింగ్ గారు. ఎక్కువ కాలం అయితే సుందరం గారు 1958 నుంచి 1967 వరకు. ఆలోచన చేయాలి. మొదటి ఎన్నికల అధికారి ఏమో సుకుమార్ సేన్, ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఏమో సుశీల్ చంద్ర. ఎక్కువ కాలం పనిచేసింది సుందరం, తక్కువ కాలం పనిచేసింది నాగేంద్ర సింగ్. ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అదేవిధముగా అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటాడు నాన్న. స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంటాం. ఓకేనా? కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనేట ఆయన ఉంటాడు. వాస్తవానికి ఇది రాజ్యాంగేతర పదవి, రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నియమిస్తుంది. మరి ఈయన ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉంటారు. మరి మీరు ఆలోచన చేయాలి, ఇలా భారతదేశంలో ఎన్నికల అధికారులుగా ప్రతి రాష్ట్రానికి ఒక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. మరి తెలంగాణలో తీసుకున్నట్లయితే పార్థసారథి గారు, మన్నించాలి, తెలంగాణలో తీసుకున్నట్లయితే శశాంక్ గోయల్ గారు, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే కె విజయానంద్ గారు. ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి మనం మాట్లాడినాం. స్థానిక ప్రభుత్వాల్లో వస్తుంది, కింద టోటల్ వీడియోల్లో మీకు ఎన్నికల సంఘం అన్న దగ్గర కూడా మీరు నేర్చుకోవచ్చు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడైతే మనం తెలంగాణలో తీసుకుంటే కనుక పార్థసారథి గారు, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక నీలం సహాని గారు ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వేరు, ఊళ్ళల్లో ఎన్నికలు పెట్టేది రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టండి. ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ఉండే అధికారిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి లేదా స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటాం. ప్రతి రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక వ్యక్తిని మనం ఆ పదవిలో కూర్చోబెడతాం. కేంద్ర ఎన్నికల సంఘం కూర్చోబెడుతుంది. తెలంగాణలో శశాంక్ గోయల్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కావేటి విజయానంద్ గారు కానీ, కె విజయానంద్ గారు కానీ ఇప్పుడు ఆ పదవులలో ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి అంశాలు.